చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో భాగంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజశిష వెల్లడించారు. అందులో భాగంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 2K రన్ను చేపట్టగా కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రన్లో పాల్గొన్నారు. అనంతరం ఆయా క్రీడల్లో రాణించిన క్రీడాకారులు కలెక్టర్ సత్కరించారు. అటు ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని కూడా జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డివైఎస్ఏ వెంకటేశ్వర్లు, డిఐఈఓ రవీందర్, డిఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ రాధాశిష మాట్లాడుతూ డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని తెలియజేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రజాపాలనపై వ్యాసరచన పోటీలు సైతం ఉంటాయని పేర్కొన్నారు. ఎయిడ్స్ డే సందర్భంగా వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించేలా ర్యాలీలు చేపట్టాలని తెలిపారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు సంబంధించిన ఈరోజు 2K రన్ ర్యాలీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 9th వరకు ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన అట్లా యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా ఘనంగా మొత్తం జిల్లాలో జరుపుకోవడానికి ఒక ప్రణాళిక కూడా అందరూ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు అట్లా ఒక యాక్టివిటీ అంటే రేపు హెల్త్ డిపార్ట్మెంట్ది, తర్వాత విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సర్ప్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్తో అట్లా యాక్టివిటీస్ కూడా ఘనంగా జిల్లాలో జరుపుకోవడానికి అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూడా కలిసి ఈ కార్యక్రమంకి విజయవంతంగా చేస్తాము. ముఖ్యంగా దాంట్లో మేజర్గా ఒక 2 days పెద్దపల్లిలో అండ్ తర్వాత హైదరాబాద్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కూడా మొన్న Group 4లో వారికి రావడం జరిగింది, వారికి సంబంధించిన పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో మన సంస్కృత టీం ఏవైతే ఉన్నాయో, జిల్లాలో కళాజాత్ర టీం ఏవైతే ఉన్నాయో వారు కూడా ఒక షెడ్యూల్ తయారు చేసి 114 గ్రామ పంచాయత్ కూడా వారు 9th కల్లా అన్ని గ్రామ పంచాయతీలు కూడా తిరిగి అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం నుంచి ఏవైతే 6 గ్యారెంటీ సంబంధించిన ఏవైతే ఇప్పటి వరకు అచీవ్మెంట్స్ ఉన్నాయో అది కూడా జనాల మధ్యలో అవగాహన కూడా జరుగుతుంది. సో ఇట్లానే అన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఏవైతే అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయో అవి కూడా తయారు చేసి మళ్ళీ మనం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదు పాంఫ్లెట్స్, పోస్టర్స్ కానీ అన్నిట్లో కూడా దానికి అవగాహన చేస్తాము. ముఖ్యంగా మనం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో ఈ రోజు నుంచి 9th వరకు ఇట్లా ఇల్యూమినేషన్, మేజర్ జంక్షన్స్ కూడా టౌన్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇల్యూమినేషన్ ఇది కూడా జరుగుతూ ఉంది. సో అందరూ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరూ కూడా కలిసి ఈ 9 days ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా చేయాలి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం